ఒక పేట్రియాటిజం ఆరాలోకి వచ్చినట్టుగా అనిపించింది లోపలికి రాగానే. మీ దేశభక్తికి, మీరందరూ ఈ దేశానికి చేసిన సేవకి, మాలాంటి వాళ్ళం ఎందరో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మీలాంటి వాళ్ళు ఎందరో ప్రాణాలు తెగించి కుటుంబాలకి దూరంగా ఉండి ఆ బోర్డర్స్లోని పనిచేసి ఈరోజు మా అందరికీ కూడా ఒక శక్తిని ధైర్యాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఇక్కడున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. అంటే నేను మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తానండి. అంటే మీరెంత పేట్రియాటిజం ఎలా ఉంటుందంటే మీ అందరిలోని కూడా నేను చాలా మందిని అబ్జర్వ్ చేశా, చాలా మందితో మాట్లాడుతుంటా. నేను తిన్నగా ఉండను, ఎవరైనా నా పక్కన మాజీ సైనికులు కానీ ఎవరైనా వచ్చారంటే ఈవెన్ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చున్నా నేను వాళ్ళతో మాట్లాడతా. నేను ఒకసారి ఒక అతన్ని అడిగాను, మీకు 2 ఆప్షన్స్, ఒకటి కుటుంబం ఒకటి దేశం ఉంటే మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారంటే ఆబ్వియస్లీ చిన్న పాస్ కూడా ఇవ్వలేదు, చిన్న గ్యాప్ కూడా ఇవ్వలేదు, ఆబ్వియస్లీ దేశం అమ్మ. అంటే మేము ఆ దేశం గురించి కమిట్ అయ్యి ఆ దేశం గురించి మా ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా మేము అందులోకి వెళ్ళామంటే మా కుటుంబం అడ్డొచ్చినా మేము ముందుకు మేము అది దాటి రాలేము, మాకు దేశం ముఖ్యం అని చెప్పిన సంఘటనలు ఎన్నో. అవి కూడా ఏంటంటే చాలా సందర్భాల్లో అవి కూడా కళ్ళకి కనిపించినాయి. నాకు మొన్న రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ కూడా నిజంగా నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటన. అక్కడ ఉగ్రవాదులు పహల్గాంలో ఆడవాళ్ళని పక్కన పెట్టి మగవాళ్ళని చంపుతూ ఉంటే మాలాంటి వాళ్ళకే కొంచెం కడుపు రగిలింది, గుండె రగిలింది అంటే అక్కడి నుంచి వచ్చిన మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అమ్మ నేను రిటైర్డ్ సైనిక్ని, నేను ఆర్మ్డ్ ఫోర్స్లో చేశాను, మీరు నాకు ఏమైనా అవకాశం ఇస్తే నేను ఒకసారి వెళ్తాను పహల్గామని. అంటే వాళ్ళ తాలూకా నేచర్ అలా ఉంటుంది. సో మీ అందరికీ కూడా ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకోవటం, మీ తాలూకా ధైర్య సాహసాలని గుర్తు చేసుకోవటం, మిమ్మల్ని అందరినీ నేను గౌరవించుకోవటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నానండి. ఇందాక మేడం కూర్చొని నా గొప్పతనం ఏదో చెప్తే ఎలా అని తెలుసా అమ్మ, అది సింహం ముందు కూర్చొని జంక ఫ్లూట్ ఊదుతున్నట్టు ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఒక్కొక్క చరిత్ర నా ఒక్కదాన్ని కాదు, ఇక్కడ ఈ పెద్ద ఆయన నుంచి ఉంటే ఒక చరిత్ర బయటకు వస్తుంది, ఆ పక్కన పెద్ద ఆయన తీసుకుంటే ఒక చరిత్ర వస్తుంది, ఆ వెనకాతల అమ్మ దగ్గర అడిగితే ఒక చరిత్ర వస్తుంది. మాదే ఉందండి, రెగ్యులర్గా చదువుకున్నాము, ఆ చదువుకునే బాటలో దేవుడి దయ వల్ల అదృష్టం కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. కానీ మీలాంటి వాళ్ళ ఎదురుగా నుంచొని మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందు ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా మీ అందరికీ సేవ చేసేదానికి, మీ గౌరవం నిలబెట్టేదానికి, రేపొద్దున్న ఎవరైనా కూడా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడానికి ఏ ఆఫీసుల చుట్టూ తిరగకూడదు అని సపరేట్గా ఒక సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయటమే కాదు, సైనిక్ వెల్ఫేర్ శాఖని కూడా ప్రత్యేకంగా బలోపేతం చేసి ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మన మాజీ సైనికులందరూ నా దగ్గరికి వచ్చారు, ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. అందులో ఇలా సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉందమ్మా అంటే బిలీవర్ ఆర్ నాట్, నేను ఒక్కసారి సార్ దగ్గరికి వెళ్ళి సార్ సైనిక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకటి పెండింగ్ ఉండిపోయిందంటండి ఎప్పటి నుంచో అన్న వెంటనే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయండి, దానికి 10 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ తరఫున ఇవ్వండి అని చెప్పిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. మీద కన్న కూతురు మీద ఎంత ఆపేక్ష ఉంటుందో మనందరికీ తెలుసు. అయినా కూడా ఒక సైనికుడిని పంపించేటప్పుడు ఆ సైనికుడు బ్యాగ్ తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తిరిగి ప్రాణాలతో తిరిగి వస్తాడో లేదో కూడా తెలియకుండానే ఆ తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న అని చెప్తుంది. ఆ తల్లికి చేతులెత్తి నమస్కరించాలి ఈరోజు. అటువంటి ఎంతో మంది తల్లిదండ్రుల తాలూకా త్యాగ ఫలితం, అటువంటి ఎంతో మంది తండ్రుల తాలూకా నిజంగా చెప్పాలంటే కడుపు కోత, ఇవన్నీ కూడా ఈరోజు మిమ్మల్ని ఒక సైనికులుగా మిమ్మల్ని అందరినీ నుంచోబెట్టడమే కాకుండా ఈరోజు సొసైటీలో కూడా మీకంటూ ఒక గౌరవం, సొసైటీలో కూడా మీకంటూ ఒక ఆదరణ ఇవన్నీ లభిస్తున్నాయంటే బికాస్ మీరందరూ కూడా సైనికుడు. అందుకే నేను చెప్తా, సైనికులకి ఇచ్చే గౌరవం మన దేవుడికి ఇచ్చే గౌరవంతో ఈక్వల్గా భావించాలి. మనం దేవుడికి ఎంత గౌరవం ఇస్తామో, మనం ఎంతలా పూజిస్తామో, దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులకి లోపలికి వెళ్తాం, ఒక సైనికుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అంతే గౌరవంగా వెళ్ళాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటాను. ఆ గౌరవం మీకు ఎప్పుడు దక్కడానికి మా వంతుగా మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటుంది.